ఏపీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూసిన సినీ నటి మాజీ మంత్రి రోజా సెల్వమణికి కష్టాలు పొంచి ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టూరిజం మంత్రిగా పనిచేసిన ఆమె అనేక అక్రమాలు, కుంభకోణాలకి పాల్పడినట్లు తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై సిఐడి విచారణకి ఆదేశించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కుంభకోణం వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆటాడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువతని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులు భారీగా దారిమళ్లాయి అనే ఆరోపణలు ఎన్నికల ముందే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వాటిని రోజా తీవ్రంగా వ్యతిరేకించి కొట్టిపడేయడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడింది. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దారుణ పరాజయం పొందింది. అయితే కొత్తగా ఏర్పాటైన టీడీపీ, జనసేన ప్రభుత్వం ఈ ఆరోపణలపై దృష్టి సారించింది. యువతలకి మేలు చేయాల్సిన ఈ నిధులు ఎలా దారిమళ్లాయి, ఎన్ని కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశారు అనే విషయంపై దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసిందే. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ కార్యక్రమంలో సుమారుగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ కుంభకోణంలో భారీగా ముడుపులు ముట్టాయి. ఈ అక్రమాలపై సిఐడి విచారణకి ఆదేశించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇక రోజాపై 100 కోట్ల ఆరోపణలే కాకుండా తిరుమలలో టీటీడీ టికెట్ల అమ్మకాల్లో కూడా ఈ అవినీతి జరిగింది. మినిస్టర్ కోటాలోని విఐపి ప్రోటోకాల్ టికెట్లని భారీ రేట్లకి అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు సినీ నటి రోజా మెడకి చుట్టుకునే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై రోజా ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలు యువ వైసీపీ నేతపై కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇద్దరిపై విచారణకి ఆదేశించే అవకాశం ఉందనే విషయాన్ని టీడీపీ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపి టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ తరఫున నగరి నియోజకవర్గాల్లో రోజా కూడా ఓడిపోగా అవమానం తట్టుకోలేక మీడియా ముందుకి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. అయితే ఇదే సమయంలో రోజాకి సంబంధించిన కొన్ని హాట్ న్యూస్ బయటకొస్తున్నాయి. అందులో ఆమె నీలి చిత్రాల్లో నటించిందని వార్తలు బయటికి వినిపించడంతో ఇంతకీ అందులో ఎంత నిజం ఉందనేది, అలాగే రోజా సినిమాకి గుడ్ బై చెప్పడానికి కారణం ఏంటి, ఎవరి సపోర్ట్తో రాజకీయాలకు వచ్చింది, ఆ స్టార్ హీరోతో రోజాకి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలతో పాటు రోజా గురించి మరిన్ని షాకింగ్ విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి అని కొంతమందికి మాత్రమే తెలుసు. రోజా 1972 నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. ఈమె తండ్రి పేరు నాగరాజరెడ్డి, తల్లి పేరు లలిత. వీరికి రోజానే కాకుండా కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. అయితే రోజా నాన్నకి చిన్నప్పుడు సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ చాలా ఉండడంతో తన డిగ్రీ పూర్తవగానే అతని తల్లిదండ్రులు ఎంత వద్దని చెప్పినా వినకుండా హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో ట్రై చేయటం మొదలుపెట్టాడు. అప్పట్లో సినీ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండేది. కానీ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్, స్టూడియోలు మాత్రమే హైదరాబాద్లో ఉండేవి. అలా ప్రతి ఒక్క ఆఫీస్కి, స్టూడియోకి వెళ్లి ఛాన్సుల కోసం ఎంత ట్రై చేసినా దొరకలేదు. దీంతో హైదరాబాద్కి వచ్చి ఏమీ సాధించకుండా ఊరికి వెళ్లి అవమానపడే కంటే హైదరాబాద్లోనే ఏదో ఒక పని చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు నాగరాజరెడ్డి. అలా సారథి స్టూడియోలో ఆఫీస్ బాయ్గా పనిలో చేరాడు. అక్కడే ఉండి సౌండ్ ఇంజనీర్గా పని నేర్చుకుని అదే స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత తిరుపతిలో నర్స్గా పనిచేస్తున్న లలిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను కూడా హైదరాబాద్కి తీసుకొచ్చాడు. అలా నాగరాజు, లలిత గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా కుమారస్వామి, రాంప్రసాద్ అనే 2 అబ్బాయిలు, శ్రీలత అనే అమ్మాయి జన్మించింది. అయితే కొన్నేళ్ల తర్వాత శ్రీలత తన నాన్నతో కలిసి స్టూడియోలకి వెళ్లడం, అక్కడ జరిగే సినిమా షూటింగ్లని చూడటంతో ఈమెకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ కలిగింది. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఫ్యామిలీ బాధ్యతలు రోజురోజుకి ఎక్కువ అవడంతో నాగరాజ్కి వచ్చే శాలరీతో కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. దీంతో రోజాని, తన 2 కొడుకుల్ని తిరుపతిలోని నానమ్మ ఇంటికి పంపించేశాడు. అలా రోజా తన నానమ్మ ఇంట్లో ఉంటూ ఒకవైపు కూచిపూడి డాన్స్ నేర్చుకుంటూ మరోవైపు తన స్కూలింగ్ ని బాక్రాపేట్లో ప్రాథమిక పాఠశాలలో చదివింది. ఈమె చదువులో చురుగ్గా ఉండకి చిన్నప్పుడే చూసిన ఆ సినిమా వాతావరణం బాగా నచ్చి సినిమాల్లో నటించాలనే పట్టుదలతో ఉండేది. దీంతో తను ఇంటర్ చదువుతున్న సమయంలో మధ్య హైదరాబాద్కి వెళ్లి ఛాన్సుల కోసం ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. ఆ తరువాత రోజా తన డిగ్రీ చదువుల కోసం
తిరుపతిలోని పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయింది. అయితే ఆ సమయంలో డైరెక్టర్ శివప్రసాద్ రాజేంద్ర ప్రసాద్తో ప్రేమ తపస్సు అనే మూవీ ప్లాన్ చేసి కొత్త హీరోయిన్ కోసం సర్చింగ్ లో ఉన్నారని తెలుసుకున్న రోజా తండ్రి నాగరాజు డైరెక్టర్ శివప్రసాద్ ని కలిసి రోజాని ఆ మూవీ హీరోయిన్ గా తీసుకోమని చెప్పాలనుకున్నారు. ఎందుకంటే లేడీస్ మ్యాన్ అయిన రాజేంద్ర ప్రసాద్ తో ఏ అమ్మాయి అయినా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయితే ఆ అమ్మాయి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అప్పట్లో బాగా టాక్ ఉండేది. అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ కి అన్ని విధాలుగా అమ్మాయి కంఫర్ట్ గా ఉంటేనే తనతో యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేవాడు. అయితే రోజాకి కూడా సినిమాల్లో ఎలాగైనా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి డైరెక్టర్ శివప్రసాద్ కి రోజా ఫొటోస్ ని చూపించగా ఆయన రోజాను ఆడిషన్స్ కి పిలిపించాడు. కానీ అదే సమయంలో రోజా తిరుపతిలో ఉండడంతో నేరుగా శివప్రసాద్ రోజా చదువుతున్న కాలేజ్ కి వెళ్లి అక్కడే ఆడిషన్ చేశాడు. ఇక ఆడిషన్ లో చాలా మంది అమ్మాయితో పాటు రోజా కూడా పాల్గొనడం జరిగింది. దీంతో రోజాది ఫోటోజెనిక్ ఫేస్ అవడంతో ఆ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కి రికమెండ్ చేయగా ఆయనకి కూడా రోజా నచ్చింది. అలా రోజా తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ప్రేమ తపస్సు మూవీలో చేసింది. అయితే ఈ మూవీ డైరెక్టరే శ్రీలతగా ఉన్న ఈమె పేరుని రోజాగా మార్చాడు. అలా ప్రేమ తపస్సు మూవీ 1991లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో రోజాకి తన సెకండ్ మూవీని రామానాయుడు బ్యానర్ లో చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో రామానాయుడు రోజాను ఈవీవి సత్యనారాయణకి రికమెండ్ చేశాడు. ఇక అప్పటి వరకు ఫ్యామిలీతో హైదరాబాద్ లో ఉన్న రోజాని ఈవీవి సత్యనారాయణ మద్రాస్కి రమ్మని కబురు పంపాడు. ఆ తర్వాత లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ కుమార్ హీరోగా రోజాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి వీరిద్దరికి ఫోటోషూట్ జరిపించగా చూడటానికి ఈ జంట బాగుండడంతో సీతారత్నం గారి అబ్బాయి అనే మూవీని స్టార్ట్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వినోద్ కుమార్ కి రోజాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారడంతో వినోద్ కుమార్ తాను చేయబోయే మూవీస్ కి రోజాని హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. అలా అత్తకి కొడుకు, మామకి అల్లుడు, మొగుడు గారు, హలో మొగుడు, భలే పెళ్ళాం, రాయుడు గారు, నాయుడు గారు అని బ్యాక్ టు బ్యాక్ 8 సినిమాల్లో యాక్ట్ చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చి వినోద్ కుమార్ ఒకవైపు రోజాతో క్లోజ్ గా ఉంటూ మరోవైపు విజయశాంతితో సాన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకున్న రోజా హార్ట్ బ్రేక్ అయ్యి అప్పటి నుండి వినోద్ కుమార్ తో మూవీస్ చేయడం ఆపేసింది. నిజానికి ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నా కూడా స్టార్ హీరోలతో యాక్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ లేక హీరోస్ తో క్లోజ్ గా ఉండాల్సి ఉంటుంది. అలా ప్రొడ్యూసర్ వెంకట్రామరెడ్డితో రోజాకి పెరిగిన మంచి పరిచయం కారణంగా తమిళ్లో రజనీకాంత్ తో వలప్పాలి అనే మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే అప్పుడే ఆర్కే సెల్వమణి తన 3వ సినిమాలో ప్రశాంత్ ని హీరోగా ఫిక్స్ చేసి హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో సెబాస్టియన్ అనే ఫోటోగ్రాఫర్ రోజా పిక్స్ ని సెల్వమణికి చూపించగా వెంటనే ఆమెను తన మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా వీరు చేసిన చంబర్తి మూవీ 1992లో రిలీజ్ అయ్యి మ్యూజికల్ గా మంచి హిట్ అయింది. దీంతో రోజాకి మరోసారి మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పొచ్చు. వెంటనే వచ్చిన వలప్పాలి మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంకట్రామరెడ్డి రికమెండేషన్ తో రోజాకి చిరంజీవితో ముఠా మేస్త్రిలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే చంబర్తి మూవీ టైంలో ఆర్కే సెల్వమణి రోజా ప్రేమలో పడగా తన నెక్స్ట్ మూవీలో రోజాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ సమయంలో తన మనసులో ఉన్న ప్రేమను రోజాకి చెప్పాడు. కానీ అప్పటికే సౌత్ మూవీస్ లో బిజీగా దూసుకుపోతున్న రోజా అందుకు ఒప్పుకోలేదు. తన జీవితంలో చాలా అచీవ్ చేయాలని, స్టార్ హీరోయిన్ అవ్వాలని రోజా చెప్పడంతో ఆర్కే సెల్వమణి అందుకు స్పందిస్తూ నీకు ఇండస్ట్రీ బోర్ కొట్టేంత వరకు యాక్ట్ చేయి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడే నా దగ్గరికి రా, అంతవరకు నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పడంతో అప్పటి నుంచి రోజా తన కెరియర్ మీద ఫోకస్ చేసింది. తర్వాత ముఠా మేస్త్రి మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే ముగ్గురు మునగాళ్ళు అనే మూవీలో చిరంజీవితో చేసింది. ఇక వీరిద్దరికీ పెరిగిన అండర్స్టాండింగ్ తో బిగ్ బాస్, హిందీలో జెంటిల్ మ్యాన్ అనే మూవీస్ ని కూడా కలిసి చేశారు. కానీ ఆ తర్వాత చిరంజీవి రమ్మకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అన్ని మూవీస్ లోనూ ఆమెకి ఛాన్స్ ఇవ్వడంతో రోజాకి వేరే దారి లేక మళ్లీ ప్రొడ్యూసర్ వెంకట్రామరెడ్డిని కలవడం, అతను ప్రొడ్యూస్ చేసిన భైరవ ద్వీపం అనే మూవీ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో ఏర్పడిన మంచి సాన్నిహిత్యం కారణంగా గాంధీవం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సుల్తాన్, శ్రీకృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో ఇండస్ట్రీలో వీరిద్దరి గురించి అందరూ గుసగుసలాడారు. కానీ వీరిద్దరు అదంతా పట్టించుకోకుండా తమ దృష్టిని సినిమాల వైపు దృష్టి పెట్టారు. ఆ తర్వాత బాలకృష్ణకి సిమ్రాన్తో ఏర్పడిన మంచి స్నేహం కారణంగా రోజాకి ఛాన్సులు ఇవ్వడం ఆపేశాడు. దీంతో రోజా మళ్లీ రాజేంద్ర ప్రసాద్ తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ మీ ఆయన జాగ్రత్త, టోపీ రాజా, స్వీటీ రాజా, పెళ్ళానికి ప్రేమలేఖ, కురుక్షేత్రం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశారు. ఇక అలా రోజా పేరు తమిళంలో ప్రభుదేవా,
నెపోలియన్, కార్తీక్ తోనూ గట్టిగా వినిపించినా అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆర్కే సెల్వమణి మొదటి 3 సినిమాల తర్వాత చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఏ ప్రొడ్యూసర్ ఇతనితో వర్క్ చేయడానికి ముందుకు రాలేదు. మరోవైపు రోజాకి కూడా సిమ్రాన్, జ్యోతిక, సాక్షి, శివానంద్ రాకతో సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గాయి. దీంతో రోజా ఆర్కే సెల్వమణితో కలిసి తానే ప్రొడ్యూసర్ గా, హీరోయిన్ గా చేయడం మొదలుపెట్టింది. అలా అస్ర, రాజాజీ, దుర్గా అనే మూవీస్ చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఇక అప్పట్లో హీరోయిన్ కి ఒక్క మూవీకి గాను 20,000 నుండి 80,000 రూపాయల వరకు పేమెంట్ ఇచ్చేవారు. అదే ఒక స్టార్ హీరోయిన్ అయితే ₹1,00,000 వరకు ఇచ్చేవారు. ఇక రోజాకి ప్రొడక్షన్ మీద అవగాహన లేకపోవడంతో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో చేసి సంపాదించిన డబ్బంతా ఈ 3 మూవీస్లో ఇన్వెస్ట్ చేయగా అవి ఫ్లాప్ అవడంతో డబ్బంతా గంగలో పోయినట్లయింది అని చెప్పొచ్చు. దీంతో చేసేదేం లేక సీరియల్స్ లో యాక్ట్ చేయడానికి కూడా రెడీ అయింది రోజా. అప్పటికే ఆర్కే సెల్వమణికి 37 ఏళ్లు. అయితే రోజాకి 30 ఏళ్ళు అవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి 2002లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి ఒకవైపు సెల్వమణికి సినిమాల్లో ఛాన్సులు లేకపోవడంతో రోజా నది ఎంగే పోగిరిదు అనేది తమిళ సీరియల్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఉత్తరాయణ అనే సీరియల్ చేస్తూనే 2003 నుండి సక్సెస్ అనే తమిళ మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్స్ చేయటం మొదలుపెట్టింది. ఇక సెల్వమణి, రోజా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక ఆ మధ్యలోనే ఆర్కే సెల్వమణి సినిమా చేసేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బుని అప్పుగా తీసుకోగా ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో అప్పిచ్చిన వాళ్ళు ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టారు. పైగా రోజాకి సీరియల్ షోస్ ద్వారా అంతంత మాత్రమే డబ్బు రావడంతో ఏం చేయలేని పరిస్థితులు ఉండేవారు. అదే సమయంలో తన మొదటి మూవీ డైరెక్టర్ అయిన ఎన్ శివప్రసాద్ రోజాని కలిసి తాను ఎలక్షన్స్ లో నిలబడి నియోజకవర్గంలో ప్రచారం చేస్తే మంచిగా డబ్బులు ఇస్తానని చెప్పడంతో రోజా ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకుంది. ఇక జనాలు కూడా రోజాని చూసేందుకు గుంపులుగా రావడంతో ఈమెకి జనాల్లో ఉన్న క్రేజ్ ని చూసి చంద్రబాబు నాయుడు రోజాని కార్యకర్తగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఇక అలా రోజాకి 2004లో టీడీపీ తరఫున నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. కానీ ఎన్నికల్లో 6,000 ఓట్ల తేడాతో రోజా ఓడిపోవడం, దీంతో అప్పటి నుండి సీరియల్స్ కి, మూవీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వచ్చింది రోజా. ఆ తర్వాత 2009లో రోజాకి చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం రాగా ఆ ఎలక్షన్స్ లో కూడా 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రోజాకి టీడీపీ పార్టీకి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అవడంతో రోజా మీడియా ముందుకు వచ్చి తనకి టీడీపీ పార్టీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్ని చేంజ్ చేస్తుందని, అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎటువంటి సపోర్ట్ చేయలేదని, అందువల్లే 2 సార్లు ఓడిపోయానని చెప్పుకొచ్చింది. దీంతో 2009 తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసి రాజశేఖర్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంది. కానీ 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ ప్రమాదవశాత్తు మరణించడంతో రాజకీయాల్లో ఇకపై తన లైఫ్ అయిపోయిందని అనుకుంది. ఇక తన అప్పుల బాధ ఎక్కువ అవడంతో సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా 2010లో గోలీమార్, మొగుడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే 2011లో జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని స్టార్ట్ చేశాడు. అప్పుడు రోజా ఇమీడియట్ గా ఆ పార్టీలో జాయిన్ అయ్యి తన పూర్తి మద్దతు జగన్ కి తెలుపుతున్నట్లు ప్రకటించింది. అలా ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరోవైపు 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ ప్రోగ్రాంలో రోజా జడ్జిగా వ్యవహరించడంతో ప్రజలకి మరింత దగ్గరైంది. అలా ఈ క్రేజ్ తో 2014లో వైఎస్ఆర్సీపీ తరపున నగరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా 858 ఓట్లతో రోజా గెలవడం జరిగింది. ఇక ఒకప్పుడు పీకల్లోతో అప్పుల్లో ఉన్న రోజా 2014 ఎమ్మెల్యేగా గెలవడంతో అప్పటి నుండి ఆర్థికంగా చాలా బలపడింది. ఇందుకు ముఖ్య కారణం భూ అక్రమాలు, ఇసుక దందాలు అనే వార్తలు కూడా అప్పట్లో మీడియాలో హల్చలయ్యాయి. దీంతో చెన్నైలో, హైదరాబాద్ లో, నగరిలో తనకంటూ ఒక సొంతిల్లు కట్టుకుని ఫ్యామిలీతో సెటిల్ అయింది. ఇదిలా ఉంటే రోజా మీడియాలో తరచూ అపోజిషన్ పార్టీ మీద నోరు పారేసుకోవడం, వారితో గొడవ పడడంతో పీతల సుజాత ఒక ప్రెస్ మీట్ పెట్టి తన చేతిలో ఉన్న కొన్ని సీడీలను పట్టుకుని రోజా ఒకప్పుడు డబ్బు కోసం నీలి చిత్రాల్లో నటించిందని, అందుకు తన చేతిలో ఉన్న సీడీలే సాక్ష్యమని చెప్పడంతో ఆంధ్ర, తెలంగాణలో ఈ విషయంపై పెద్దగా చర్చలు మొదలయ్యాయి. అందుకు తోడు రోజాని ఒక ఇంటర్వ్యూలో నీలి చిత్రాల గురించి అడగ్గా సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడంతో నిజంగానే రోజా నీలి చిత్రాల్లో నటించింది అని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో రోజా నీలి చిత్రం అనే ఒక వీడియో నెట్ లో హల్చలైంది. నిజానికి ఆ వీడియో 2001లో షీలా ఐ లవ్ యూ అని బి గ్రేడ్ మలయాళం మూవీలో ఒక సన్నివేశం అని చెప్పొచ్చు. అందులో షర్మిల అనే పోర్న్ స్టార్ యాక్ట్ చేయడం ఒక యాంగిల్లో ఆమె రోజా లాగే ఉండడంతో అందరూ ఆ వీడియో రోజాది అనుకున్నారు. ఇక ఈ విషయం హల్చలయ్యే సమయంలో 2019 ఎలక్షన్లో రోజా నగరం నుంచి పోటీ చేయగా 2780 ఓట్ల మెజార్టీతో గెలిచి 2022 నుండి మినిస్టర్ గా కూడా పనిచేసింది.
ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు మినిస్టర్ అయినా కూడా రోజా నగరిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో 2024 ఎలక్షన్స్ లో ఈమెను జనాలు ఘోరంగా ఓడించారు. ఇక ఈమె పార్టీ వారి నగరిలో సంబరాలు జరుపుకుంటూ మీడియాలో రోజాను విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో రోజా చిరునవ్వులు చిందిస్తూ తన ఫోటోని పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులని పాఠంగా నేర్చుకుని మార్చుకునే వారే శక్తివంతమైన వ్యక్తులుగా మారతారంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చి ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ ని తీసేసి జబర్దస్త్ ని మాత్రమే రన్ చేస్తున్నారు. ఇంద్రజ జడ్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆ ప్లేస్ ని రోజా భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజా ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 120 సినిమాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 3 నంది అవార్డ్స్ తో పాటు ఒక తమిళనాడు స్టేట్ అవార్డు ని కూడా గెలుచుకుంది. రోజా ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయా అని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.